ఈ విధంగా సహజసిద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని మ్యూటేషన్ ద్వారా హైట్ తగ్గించడం అనేది జరిగింది. సృష్టి ధర్మం ఏంటి? మనకి తల్లి ఎంత హైట్ ఉందో తల్లిదండ్రులు బేబీ కూడా అంత హైటే కూడా పెరిగేది. ఈ విషయంలో కూడా చాలా మంది మోసపోతున్నారండి. నాడిపోతే ఆయన దగ్గర నుంచి ఆవులు తెచ్చాం, మాకు పుట్టేస్తున్నాం, మేము బ్రీడ్ చేస్తున్నాం, ఎవరైనా అలా చెప్పినా నమ్మొద్దండి. నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి క్యాటిల్స్. ఇవన్నీ కూడా నానో బ్రీడ్. ఇది ప్రపంచంలో ఒక 8వ వింత అని చెప్పచ్చండి. ఎందుకంటే ఆవు 12 అంగుళాల లోపు ఎత్తు ఉండటం అనేది ఒక 8వ వింత. ఎందుకంటే గిన్నిస్ వరల్డ్ రికార్డే 24 అంగుళాలు ఆవు అండి. ఇది మాకు 12 అంగుళాల ఆవు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎద్దు 29 అంగుళాలు. మాది ఇదిగోండి, ఇది ఎద్దు, ఇది ఫాదరు. ఇది 14 అంగుళాలు 13 అంగుళాలు అండి దీని ఎత్తు. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డు మేక 18 అంగుళాలు ఉంటే మా దగ్గర 10.5 అంగుళాలు మేక ఉంది. అదే గిన్నిస్ వరల్డ్ రికార్డు గేదె ఐ థింక్ 35 అంగుళాలు అనుకుంటా, మన దగ్గర 24 అంగుళాలు గేదె ఉంది. అలాగే కుక్కను కూడా. అంటే మన ట్రీట్మెంట్ విధానం ద్వారా హైట్ అనేది చాలా జీవరాశులను తగ్గించగలం, హైట్ కూడా పెంచగలం అండి. హ్యూమన్స్ హైట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఎత్తు కావాలి హ్యూమన్స్కి. ఆవులు సేఫ్ కావాలి అంటే ఆవులు హైట్ తగ్గాలి. ఎందుకు ఇలా తగ్గించుకుంటూ వచ్చాను? చాలామంది ఏమనుకుంటారంటే ఇది పాపం కదా, దోషం కదా అంటారు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఆవు ఇంటిలో ఉండే సంప్రదాయం, కుక్క బయట ఉండే సంప్రదాయం. మనం చదువుకున్నాము, మనం పుట్టాము అంటే ఫస్ట్ మన దేశానికి, మన పేరెంట్స్కి, మన గ్రామానికి ఉపయోగపడాలి అని అనేవారు పూర్వకాలంలో. నాకు బాగా గుర్తు, మంచి పేరు తెచ్చుకోవాలని. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందండి? ఇక్కడ చదువుకుంటున్నాం, ఇక్కడ పుడుతున్నాం, ఇక్కడ డెవలప్ అయ్యి ఇక్కడ అన్నీ నేర్చుకుని విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయి విదేశీయులకి మనం సేవ చేస్తున్నాం. అదేవిధంగా విదేశాల్లో ఉన్న కుక్కల్ని మనం తెచ్చుకుంటున్నాం. మన పిల్లలు వెళ్ళి విదేశాల్లో విదేశీయులకి సేవ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేసి అక్కడ డబ్బులు సంపాదించుకుని అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతే మనం బ్యాన్ చేసిన అసలు మన కుక్కే కాదు అది. ఒక నక్కకి పిల్లికి సంపర్కం చేసిన కుక్క జాతులు తెచ్చి పిల్లల్నేమో విదేశాల్లో పంపించి ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నాం. మరి సనాతన ధర్మంలో ఆవు కదా ఉండేది. ఆవు ఏంటంటే చంద్రుడు అంటే ఎవరు? స్త్రీ. గడప లోపల ఉండే ధర్మం అంది. కుక్క కుజుడు అంటే ఎవరు? సెక్యూరిటీగా ఎప్పుడు గడప బయట ఉంటే కాపలా కాయాలి, గడప లోపల ఉండి కాదండి. నాకు కుక్క అంటే చాలా ఇష్టం. అసలు కుజుడు కుక్క అంటే మన దేశీ కుక్క అండి, స్ట్రీట్ డాగ్. ఆ స్ట్రీట్ డాగ్ని కాస్త రకరకాలుగా మార్చి మనం రకరకాల బ్రీడ్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు కుక్కలు లోపలికి వచ్చేసాయి. మరి కుక్కతో పాటు ఆవులు కూడా మరి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? ఇల్లులేమో చిన్నవి అయిపోయినాయి, పెద్ద ఆవులతో సాధ్యం కావట్లేదు. ఆవులనేమో పెద్ద ఆవులకి సేఫ్టీ లేదు, కోసుకు తినేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో పూజించే దేశం భారతదేశం అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎక్కువ బీఫ్ సప్లై చేసే దేశం అయింది. మరి దీన్ని మార్చాలి, మళ్ళీ ఆవు ఇంట్లో తిరగాలి అంటే ఏం చేయాలి? ఆవును చిన్న సైజ్ చేయాలనిపించింది. మనకు 18 సంవత్సరాల నుంచి 5 అడుగులు ఉన్న ఆవును కాస్త దపదపాలుగా మీనేచర్ అని 2.5 లోపు, మైక్రో అంటే 2 అడుగుల లోపు, నానో అంటే అడుగు ఎత్తు లోపు ఉండే విధంగా ఈ విధంగా డిజైన్ చేసి. ఎందుకు అంటే ఈ ఆవు ఇంట్లో ఉండటం వల్ల ఈ ఆవు విడిచే గాలి మనం తీసుకొని మన బ్రెయిన్ 7.8 మెగాహెర్ట్జ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే రీచ్ అయిందో మనకి జీవితంలో ఏదో సాధించాలి, సన్మార్గంలో ఉండాలి, యువత దేశానికి ఉపయోగపడాలి. అదేవిధంగా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎన్నో మానసిక రుగ్మతల నుంచి కూడా మన ఆరోగ్యంతో పాటు హై ఇంటెలిజెన్సీగా మనం తయారవడానికి ఆవు అనేది మన ఇంట్లో ఉండాలి. అదేవిధంగా ప్రెగ్నెంట్ స్త్రీస్ ఉండే, ఏ ప్రెగ్నెంట్ స్త్రీ అయితే కడుపుతో ఉన్న 9 నెలలు ఆవు పక్కన ఆవుతో పాటు అలాగే ఆవిచ్చే పాలు, నెయ్యి, వెన్న తాగిందో ఆ పుట్టే బేబీ సిజరీన్ అవసరం లేదండి, 100% ఇది. అలాగే పుట్టే బేబీ ఎంతో తెలివితేటలు, జీవితంలో ఏదో మంచి రీసెర్చ్ చేసే మైండ్ అనేది మనకి మంచి బేబీ, మంచి అవకాశం ఉండడానికి ఉంటుంది. ఈ విధంగా మన పూర్వీకులు ఆవులు ఇంట్లో ఉండే సనాతన ధర్మం. అలాంటిది ఇప్పుడు ఆవులు బయటకు పోస్తున్నాయండి, బయట నుంచి కోతకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవుని ఇంట్లో తీసుకురావాలంటే ఆవునే కుక్క పిల్ల సైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సైజుని తీసుకురావడం జరిగింది. ఇలా చేయడానికి నాకు సంవత్సరాల టైం పట్టిందండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇది మన ఆవుకి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇంట్లో పెద్ద యానిమల్లా పెంచుకుంటున్నారు. ఒకప్పుడు తల్లి దూడ పట్టుకెళ్ళేవారు, అవి జీవితాంతకాలం తల్లి దూడ కింద ఉండిపోయి. ఇప్పుడు నేను వచ్చాక దాన్ని ఏం చేసామండి, ఆడ మగ అనేది అలవాటు చేసింది. ఎందుకంటే బ్రీడ్ ప్రొడక్షన్ చేయాలని, బ్రీడ్ని ఎక్కువ పుట్టించాలని. అదేవిధంగా అంతకుముందు ఇంట్లో ఆవులు ఎప్పుడో పూర్వకాలంలో పెద్ద ఇల్లు కాబట్టి ఆ టైంలో మండువాళ్ళు ఊగుళ్ళు అయ్యి సావిట్లో ఉండేవి. ఇప్పుడు ఇల్లు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. ఎవరు ఆవులు ఇంట్లో? ఇప్పుడు చూడండి, ఆవులు ఇంట్లో తిప్పుకుంటున్నారండి. ఒకప్పుడు ఒక బ్రీడ్ ఒక గ్రామానికే ఉండేది, ఇప్పుడు మన దేశవ్యాప్తంగా అయ్యిందండి బ్రీడ్. దేశవ్యాప్తంగా చాలామంది అపార్ట్మెంట్లో కూడా ఈ ఆవుని పెట్టుకుంటున్నారు, ఆవు పిల్లలు పెడుతున్నాయి, పాలు తాగుతున్నారు, చాలా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మనం అనుకున్న రీచ్ ప్రతి భారతదేశంలో ఇంటికి కూడా ఆవు అనేది ఎప్పుడైతే వచ్చిందో మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. మన దేశం మళ్ళీ పూర్వకాలంలాగా మంచి వైభవంగా ముందుకు రీచ్ అవ్వగలదు. అదేవిధంగా మన యువత
దేశానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. ఇది ఒక ప్రక్రియ అండి. మన ఆవు ఇంట్లో ఉండటం అది ఈ చిన్న ఆవుతోటే సాధ్యం. అందుకని ఈ ఆవుకి ఈ విధంగా సహజసిద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని మ్యూటేషన్ ద్వారా హైట్ తగ్గించడం అనేది జరిగింది. జనరేషన్ సుమారుగా ఇప్పుడు 10-12 జనరేషన్ 11వ జనరేషన్ నడుస్తుందండి. అంటే 5 అడుగులు ఉండే ఆవుని కాస్త 1 ఫీట్ లోపు ఇప్పుడు మాకు 10,600 ఉన్నాయి. ఇంకా ఇవి లక్షల్లో చేయాలి. లక్షల్లో చేస్తే సామాన్యుడికి సైతం కూడా ఆవు మీద గోమాత మీద భక్తి భావం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇంట్లో కూడా ఇది మనది ఈజీగా అందరికీ అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ కోణంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది ఇంతలా కష్టపడి చేస్తే ఈ పుడతాయి. చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది కూడా మీరు ఒకసారి తెలిసే చెప్పే బాధ్యత నాది. చాలామంది పొంగునూరు ఉంటుంది. పొంగునూరు అంటే మన ఆంధ్రప్రదేశ్ బ్రీడ్. మన పుట్టాటిల్లో కాస్త పెద్ద ఆవు పొంగునూరు. పొంగునూరు చిన్నగా ఉండదండి. పొంగునూరు పుట్టినప్పుడు ఇలా ఉన్నా కానీ పెద్దదిగా 3 to 5 feet అవుతుంది. వాటిని చిన్న బేబీలు పొంగునూరు కాప్స్ క్రాస్ బ్రీడ్ బొడ్డు కట్ చేసి 1 year 2 years అని చెప్పి అమ్మేస్తున్నారు. చాలామంది పాపం సోదరులు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి సెట్ అవ్వక ఈ స్కిన్ ఇష్యూస్ వచ్చేయటం, హెల్త్ కంప్లైంట్స్ వచ్చేయటం, చనిపోవటం, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అంటే మనం చక్కగా ఇంటికి తీసుకెళ్లాలని జెన్యూన్ పద్ధతిలో వెళ్తే కొంత మిస్అండర్స్టాండింగ్ మోసం ఎక్కువ జరుగుతుంది. దయవించి అందరూ ఇది కూడా గ్రహించాలి. ఎవరన్నా నాడీపతి బ్రీడు నాడీపతి ఆయన దగ్గర నుంచి ఆవులు తెచ్చాం, మాకు పుట్టేస్తున్నాం, మేము బ్రీడ్ చేస్తున్నాం, అలాగే మా పేరు చెప్పి మాకు తెలియకుండా వేరే పొంగునూరు జాతి ఆవులని ఇది మీనేచరు మైక్రో నానో అని నాడీపతి బ్రీడ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎవరైనా అలా చెప్పినా నమ్మొద్దండి. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మమ్మల్ని కానీ మన టీంని కానీ సంప్రదిస్తే అది ఎలాంటిది ఏంటి అనేది కూడా మనం చెప్పగలం. అంతేగాని మీకు ఏదో డబ్బులు రూపాయి తక్కువ వస్తున్నాయని చెప్పి మీరు తీసుకుంటే తర్వాత ఆవులు ఇబ్బంది పడతాయి, మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళానండి, గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. దుబాయ్ వెళ్ళినప్పుడు గోల్డ్ కొనాలంటే మంచి దాంట్లో క్వాలిటీ తెచ్చుకోవాలి. కానీ పక్కా రోల్ గోల్డ్ షాప్కి వెళ్ళి నేను తెచ్చేసుకున్నానంటే అది మన మిస్టేక్ వాళ్ళ మిస్టేక్ అనేది మీరు చూడాలి. ఇంకొక విషయం, అక్కడ వీడియోలో కూడా నాకు ఇష్టపడే నేను తీసుకుంటున్నామని అంటున్నారు చాలామంది. ఇష్టపడే తీసుకుంటారులేండి, ఇష్టం లేకుండా ఎవరు తీసుకోరు. ఇది వాళ్ళు అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత అది ఏమైనా ఇబ్బంది వచ్చినా మీరే కదండి ఇష్టపడి తీసుకున్నారని అంటున్నారు. అసలు వీడియో మీరు చెప్పేటప్పుడు కూడా కొంచెం అది కూడా అర్థం చేసుకోవాలి. అందరూ ఎడ్యుకేటెడ్, మనం ఎడ్యుకేటెడ్గానే బిహేవ్ చేయాలి. ఇది ఎలా వచ్చింది, ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి పేరెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఇప్పుడు నా దగ్గర ఉన్న వీటి పేరెంట్స్ అన్ని నేను చూపిస్తాను. వీటి ఫాదర్, అదిగో వాడి ఫాదరు, ఇంకా చాలా ఫాదర్స్ ఉన్నాయి. కానీ బయట ఎవడన్నా ఒక్కరిని చూపించమనండి. ఇప్పుడు ఈ చిన్న దూడ ఉందంటే దాని తల్లిలు చూడండి పెద్దవి ఉంటాయి. అంటే సృష్టి ధర్మం ఏంటి, మనకి తల్లి ఎంత హైట్ ఉందో తల్లిదండ్రులు బేబీ కూడా అంత హైటే కూడా పెరిగేది. ఇది ఎవరికైనా తెలిసిన విషయం కదా. ఈ విషయంలో కూడా చాలామంది మోసపోతున్నారండి. పెద్ద ఆవులని పక్కన చిన్న చిన్న బేబీలు పాలు తాగి పట్టుకుని కారులో పట్టుకెళ్ళిపోయి నేను కొనేసుకున్నాను నానో మైక్రో అంటే అది ఫేక్, 100% ఫేక్. అందరు ఇబ్బంది పడుతున్నారు చాలామంది. ఇంకా చాలామంది ఇబ్బంది పడకూడదని ఇది అందరికీ చెప్పే బాధ్యత నాది. మీరు పొంగునూరుగా మీరు కొనుక్కోవచ్చు, తప్పేలేదు. పొంగునూరు బీడిగా కొనుక్కోవచ్చండి. పొంగునూరు వెరీ కాస్ట్ ఉంటుంది, మాకు తక్కువ రేట్ అండి. 50-60 వేలకు కూడా జోడీ వచ్చేస్తాయి చిన్నవి, ఇదే హైట్లో ఉన్నాయి. కానీ అది తర్వాత ఇంట్లోకి చలామణి అవ్వవు. ఈ విషయం ఒకసారి మీకు ఈ వీడియో ద్వారా గుర్తు చేద్దామని